ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ వన్ టీవీ హెల్త్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం సిపిఆర్. అసలు సిపిఆర్ అంటే ఏంటి? సిపిఆర్ ఒక పేషెంట్కి ఏ టైంలో చేయాలి, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ అవసరం పడుతుంది అనే అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎమర్జెన్సీ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ వద్ది మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. సో ఈ విషయాలన్నీ మనం వారితో మాట్లాడి అసలు ఆ వివరాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? యా, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఆర్ అంటే ఏంటి? మొదటిగా యా, నమస్కారం. సో ఫస్ట్ సిపిఆర్ అంటే మనకి ఫస్ట్ సిపిఆర్ డెఫినేషన్ కార్డియోపల్మనరీ రిసస్టేషన్. ఓకే ఓకే, మరి ఫస్ట్ పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే బాడీలో సర్క్యులేషన్ మొత్తం స్టాప్ అయిపోతుంది. ఓకే. సో మన కార్డియాక్ పంపింగ్ వల్లనే అన్ని అవయవాలకు బ్లడ్ సరఫరా అందుతుంది. సో ఒకసారి కార్డియాక్ అరెస్ట్ హార్ట్ ఆగిపోయిందంటే మిగిలిన అవయవాలన్నిటికీ బ్లడ్ సప్లై అయిపోతుంది. సో ఆగిపోయి బ్లడ్ సప్లై అయిపోయిందంటే బ్రెయిన్ ఇవన్నీ యాక్టివ్ గా పనిచేయడం స్టాప్ అయిపోతుంది. సో దెన్ ఫస్ట్ మనం సిపిఆర్ వల్ల మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే కార్డియోపల్మనరీ రిసస్టేషన్, గుండె పంపింగ్ మాత్రం చేస్తుంది. సో డీఆక్సిజనేషన్, సో మనకు అక్కడ నుంచి పల్మనరీ అంటే లంగ్స్ కి, సో లంగ్స్ నుంచి ప్యూరిఫై అయినటువంటి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. సో మనం ఫస్ట్ దాన్ని హోల్డ్ చేయగలిగాం. పేషెంట్ బ్లడ్ సప్లై అనేది కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉండాలి. పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేస్తే ఈ సర్క్యులేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఈ సర్క్యులేషన్ అనేది స్టాప్ అవ్వకుండా మనం కంటిన్యూ చేయగలిగితే పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి కొలాప్స్ అయిపోయినా కూడా మనం బతికించే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు సడన్ గా ఒక పేషెంట్ సడన్ గా ఇమ్మీడియట్ గా కొలాప్స్ అయిపోతుంటారు. సో ఆ టైంలో ఈ సిపిఆర్ విధానం ఎంతమందికి తెలుసుంటుంది అంటారు? అంటే దాదాపుగా ఇప్పుడున్న ప్రజల్లో సిపిఆర్ గురించి అవగాహన అనేది చాలా మటుకు తక్కువ అని చెప్పేసి అనుకోవచ్చు. సో మెడికల్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికైతే సిపిఆర్ విధానం తెలుసుంటుంది. అలా కాకుండా ఆ టైంలో కొలాప్స్ అయిన పేషెంట్కి మిగతా ప్రజలు ఏ విధంగా ఈ సిపిఆర్ను చేయవలసి వస్తుంది అంటారు? చెప్పండి. ఇప్పుడు సిపిఆర్ అనేది మనం హాస్పిటల్కి వచ్చినప్పుడు సిపిఆర్ అనేది మెడికల్ ఫీల్డ్ డాక్టర్స్ ఉంటారు, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఇప్పుడు నవేడేస్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ బాగా విస్తృతంగా డెవలప్ చేస్తున్నారు మన ఇండియాలో. సో ఇంతకుముందు ఫారిన్ లో ఎక్కువ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ ఉంది. సో మన ఇండియాలో లాస్ట్ ఒక 10 to 15 years నుంచి ఎక్కువ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ డెవలప్ చేస్తున్నాం. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మెయిన్ వర్క్ ఏంటంటే ఇట్లా ఎనీ పేషెంట్, అన్స్టేబుల్ పేషెంట్, కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు, పారాలిసిస్ పేషెంట్ అవ్వచ్చు, చెస్ట్ పెయిన్ అని చెప్పి హార్ట్ అటాక్ పేషెంట్ అవ్వచ్చు. సో ఎవరీ టైం పేషెంట్ ఒకవేళ చెస్ట్ పెయిన్ వస్తే ప్రతి పేషెంట్ ఓపీ దాకా కార్డియాలజిస్ట్ దాకా వెళ్ళలేకపోవచ్చు. సో ఆ టైమ్ ఆఫ్ ఈ కండిషన్ లో చాలా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మనకు అవైలబిలిటీ ఉంటాయి కర్నూలు అన్ని కార్పొరేట్ హాస్పిటల్. సో ఆ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మనకు అన్ని ఎక్విప్మెంట్స్ తో క్వాలిఫైడ్ డాక్టర్స్ తో అవైలబిలిటీ ఉంటాయి. సో మనకు వెంటనే వాళ్ళు సిపిఆర్ అంటే పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయితే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయడం కానీ, లేదు చెస్ట్ పెయిన్ ఉంది ఈసీజీ తీయడం, ఈసీజీలో ఏదైనా అక్యూట్ గా ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటే మైకోటల్ ఇన్ఫార్క్ట్ అంటే హార్ట్ అటాక్ అంటారు. సో అలా హార్ట్ అటాక్ అనే లక్షణాలు ఉండొచ్చు. సో వెంటనే మనం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడమా, అయితే థ్రాంబోలైసిస్ అని ఒక థ్రాంబోలైసిస్ ప్రాసెస్ స్టార్ట్ చేయడమా. ఆ టైంలో పేషెంట్ ఒకవేళ టాకియార్థిమియాస్ వస్తుంటాయి, బీటీవీ అలాంటి కండిషన్ లో మనం వెంటనే సిపిఆర్ చేయడము, లేదంటే డిఫిబ్రిలేటర్ షాక్ ఇవ్వడం, ఇవన్నీ మనం రెగ్యులర్ గా చేస్తుంటాం. బట్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్, సో హాస్పిటల్ లేడు పేషెంట్ సడన్ గా ఏదైనా షాపింగ్ మాల్ లో కానీ ఎక్కడ సడన్ గా మాట్లాడడం మనకు కొలాప్స్ అవ్వచ్చు. సో అలా కొలాప్స్ అయినప్పుడు సరౌండ్ లో ఉన్నటువంటి జనాలు ఏం చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది మనకు హాస్పిటల్కి వచ్చాక ఎలాగో డాక్టర్స్ సో బిఫోర్ హాస్పిటల్ సో ఏం చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్, పేషెంట్ సడన్ కొలాప్స్ అయిపోతే కార్డియాక్ అరెస్ట్ అయినడా లేదా చెక్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి మనకి ఇక్కడ ఈ విండ్ పైప్ గాలి కొట్టమని, సో ఇక్కడ నుంచి మనం గాలి తీసుకుంటాం. దీనికి రెండు పక్కల కెరోటిడ్ వెజల్స్ వెళ్తుంటాయి, ఈ రెండు మనకు హార్ట్ నుంచే వస్తాయి. సో జస్ట్ దీని పక్కనే ఇలా 3 fingers పెట్టేసి ఇలా పాల్పేట్ చేసి చూస్తే మనకు పల్స్ తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. సో ఈ పల్స్ లేదంటే పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. అంటే ఈ పల్స్ ఎప్పుడైతే మనకు నిదానంగా కొట్టుకుంటుందంటారో అప్పుడు కార్డియాక్ అరెస్ట్ అని మనం నిర్ధారణకు వచ్చేస్తామంటారా? పల్స్ ఉండదు. సో మనం ఇట్లా విండ్ పైప్ పక్కన ఇట్లా చెక్ చేయగానే కెరోటిడ్ పల్స్ అంటాం. సో ఇది సెంట్రల్ పల్స్. సో మనకు కార్డియాక్ అరెస్ట్ అయిన ఈ పల్స్ మాత్రమే మనకు కొట్టుకుంటుందో లేదో తెలుస్తుంది. సో ఈ పల్స్ చెక్ చేసిన వెంటనే పల్స్ లేదు అంటే వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి.
సో అది మోస్ట్ సిపిఆర్ ఏ కండిషన్ లో ఎప్పుడు ఎలా చేయాలనేది చాలా important. అంటే ఇప్పుడు సిపిఆర్ అంటున్నారు మీరు ఇందాక బయట అంటే అవుట్ ఆఫ్ హాస్పిటల్ అంటే అక్కడ సిపిఆర్ చేసే విధానం వేరే ఉంటుంది అంటారు, లేకపోతే ఇప్పుడు హాస్పిటల్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా అంటే సిపిఆర్ విధానం అవసరం లేదంటారు కదా. ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత సిపిఆర్ చేయాల్సిన అవసరం ఏంటో ఏం లేదు, హాస్పిటల్ వచ్చాక సిపిఆర్ చేయాలి, చేయాలి కంపల్సరీ. ఓకే పేషెంట్ కండిషన్ బేస్ చేసి. ఓకే. అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ పేషెంట్ అరెస్ట్ అయ్యాడు, పల్స్ చెక్ చేసాము, ఓకే పల్స్ లేదు, ప్రాపర్ గా క్వాలిటీ ఆఫ్ సిపిఆర్ మెయింటైన్ చేయాలి. సో ఓకే. మనకు చాలా మందికి సోషల్ మాలో బయట పీపుల్స్ కు సిపిఆర్ చేయడం ఒకటే ఒక ఐడియా. సో ఛార్జింగ్ కింద ప్రెస్ చేయాలి, అది ఒకటే ఎస్ తెలుసు. ఎస్ అంటే హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత చేసే సిపిఆర్ విధానం ఇది. సో రైట్. మనకు బిఫోర్ హాస్పిటల్ రాకముందు ఏ విధంగా చేయాలనేది కూడా చాలా Okay. ఇంపార్టెంట్. ఓకే హాస్పిటల్ వచ్చే ఎలా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, Okay. సిపిఆర్ ప్రాపర్ హై క్వాలిటీ సిపిఆర్ ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తుంది. Mm. సో జస్ట్ బట్ బిఫోర్ హాస్పిటల్ పేషెంట్ సర్వ్ అవ్వాలి. ఓకే సో మామూలుగా పబ్లిక్ లోనే చాలా మంది జనాలు కూడా మనకు సిపిఆర్ అవేర్నెస్ ఎలా చేయాలో తెలిస్తే ఓకే అట్లీస్ట్ హై క్వాలిటీ సిపిఆర్ మెయింటైన్ చేస్తే ఓకే పేషెంట్ సర్వ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఎస్ సో మనకి పేషెంట్ వెంటనే కొలాప్స్ అయ్యారనుకోండి, పల్స్ చెక్ చేయాలి, పల్స్ చెక్. ఓకే కార్డియాక్ అరెస్ట్ అని నిర్ధారణ ఎస్ అయిపోతుంది. ఎస్ వెంటనే సిపిఆర్ అంటే మనకు ఎలా చేయాలి. ఇప్పుడు మామూలు మనకు చాలా మంది సినిమాలు చూస్తారు, చాటింగ్ నొక్కుతా Yes. ఉంటారు, అది సో దాంతో చాలా క్వాలిటీ సిపిఆర్ 5 పాయింట్స్ ఉంటాయి. ఓకే సో ఆ 5 పాయింట్స్ ఎవ్రీ పీపుల్ ఎవరైనా సిపిఆర్ అనేది ఎవరైనా చేయొచ్చు. Mm. సో కంపల్సరీ డాక్టర్స్ చేయాలి, మెడికల్ ఫీల్డ్ అనేది కాదు, ఓకే అవుట్ ఆఫ్ ద మెడికల్ ఫీల్డ్ ఎవరైనా చేయొచ్చు. బట్ ప్రాపర్ గా అది ఎలా చేయాలనేది తెలుసుకుని తెలిసి ఉండాలి. సో ఆ 5 పాయింట్స్ సిపిఆర్ అనేది అందరికి అవగాహన ఉంది అంటే ఓకే పేషెంట్ ఇమ్మీడియట్ గా వాళ్ళు సిపిఆర్ చేయగలిగితే కార్డియాక్ అరెస్ట్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత పేషెంట్ సర్వ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ సిపిఆర్ చేసిన తర్వాత ఏ టయానికి తీసుకొస్తే ఆ పేషెంట్ సేవ్ అవుతారు? హాస్పిటల్కి కరెక్ట్ టయానికి ఎంత టైంలో తీసుకొస్తే, సిపిఆర్ చేసిన తర్వాత కూడా ఎంత టయానికి తీసుకొస్తే ఆ పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్ జోన్లో ఉంటారు? మామూలుగా సిపిఆర్ అనేది మనం ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలి. Yeah. పేషెంట్ 2 నుంచి 4 నిమిషాలు మనం సిపిఆర్ కార్డియాక్ అరెస్ట్ అని నిర్ధారణ చేసుకుని సిపిఆర్ స్టార్ట్ చేస్తే ఓకే అట్లీస్ట్ 30 to 40% సర్వ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. సో పేషెంట్ హాస్పిటల్ రీచ్ అయ్యేలోపు అట్లీస్ట్ పల్స్ అన్న వచ్చిందంటే ఓకే సో ఓకే విల్ డన్ అవర్ జాబ్. ఓకే సో దెన్ ఫర్దర్ మేనేజ్మెంట్ అంతా హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళు చూస్తారు. సో అప్పుడు మనం ఒకసారి హార్ట్ అయిపోయింటుంది కాబట్టి యా యా హార్ట్ పంపింగ్ సరిగా ఉండకపోవచ్చు, బీపీ సరిగా అవ్వకపోవచ్చు, ఎస్ ఎస్ సర్క్యులేషన్ అన్ని అవయవాలకు సరిగా డెవలప్ యా అవ్వకపోవచ్చు. యా యా మనకు బాడీలో బీపీ మినిమం 100, 120. సో ఈ మధ్యలో ఉంటేనే మనకు అన్ని అవయవాలకు బ్లడ్ సరఫరా ఉంటుంది. సో లెస్ దాన్ చాలా మంది 80-40 అలా వస్తుంటారు. సో Okay. అలాంటి 80/40 సిస్టోలిక్ బీపీ, డయాస్టోలిక్ బీపీ. ఓకే సో అలాంటి బీపీ అంత ఉంది అంటే అన్ని అవయవాలకు బ్లడ్ సరఫరా సరిగా లేదు, ఆటోమేటిక్ గా మనకు అన్ని ఆర్గాన్ డ్యామేజ్ ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవడం. ఓకే సో ఇది రెగ్యులర్ గా ఈవెన్ పల్స్ కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా విత్ పల్స్ ఉంది, ఓకే చెస్ట్ పెయిన్ తో వచ్చే పేషెంట్లకి ఈ విధంగా Okay. ఉండే అవకాశాలు చాలా ఎక్కువనే ఉంటాయి. సో మనం రెగ్యులర్ గా నేను హాస్పిటల్ లో చూస్తుంటాను, చెస్ట్ పెయిన్ వస్తారు, Yeah. ఈసీ తీస్తాము, బట్ బీపీ 80-40 అలా ఉంటుంది. అవును సో అవును ఎందుకు 80-40 అంటే మనకు బ్లడ్ సరఫరా హార్ట్ చేసే బ్లడ్ సరఫరా Yes. బ్లాకేజ్ ఉంటుంది. యా యా అక్కడ నుంచి మనకు బ్లడ్ ఆటోమేటిక్ గా హార్ట్ కు బ్లడ్ సరఫరా తగ్గిపోతుంది. సో దాని నుంచి పంపింగ్ తగ్గిపోతుంది. Okay. ఓవరాల్ సిస్టోలిక్ బీపీ అనేది 80/40 అది తక్కువ వస్తుంది. ఓకే సో మనం ఎంత వీలైతే తొందరగా ఆ క్లాట్ ని డిస్లాట్ చేయగలిగితే ఓకే సో బీపీ ఇంప్రూవ్ అవుతుంది, పేషెంట్ సర్వ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. సో అంటే దాదాపుగా ఈ బీపీ డౌన్ అవ్వడం వల్లనే హార్ట్ వీక్గా వస్తుందంటారా, అంటే వీక్ కొట్టుకుంటుందంటారా? ఇప్పుడు 80-40 బీపీ అని చెప్పారు కదా, సో దానివల్ల ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే ఈ బ్లడ్ పంపింగ్ అనేది జరగకపోవడం వల్ల హార్ట్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? సో ఎగ్జాక్ట్లీ మనకు ఇన్ఫ్యూర్ ఎంఐ, Yeah. యాంటీ ఎంఐ చాలా టైప్స్ ఉంటాయి. Yes. హార్ట్ అటాక్స్. సో మన ఈసీ తీస్తే ఏ లీడ్ లో ఏ చేంజెస్ ఉన్నాయో తెలుస్తుంది. ఓకే సో చాలా మంది మనకు బీపీ తక్కువ ఉండే ఇన్ఫ్యూర్ ఎంఐలో చాలా పేషెంట్లకు బీపీ తక్కువ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. యాంటీ ఏమంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉండే అవకాశం చాలా ఎక్కువ. ఓకే ఓకే 100% ఉండాలని ఏం లేదు, బట్ ఓవరాల్ గా మనం కంపారిటివ్ వేరే పేషెంట్ తో పోలిస్తే చాలా Yeah. మంది ఇన్ఫ్యూర్ ఎంఐ ఉన్నప్పుడు Mm. బీపీ తక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, హార్ట్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే సో ఎందుకు తక్కువ అయిపోతుందంటే ఆ బ్లడ్ రక్తానికి సరఫరా చేసే హార్ట్ లో Yes. అక్కడ బ్లాకేజ్ ఉంది. ఓకే ఆటోమేటిక్ పంపింగ్ దానికి హార్ట్ కు బ్లడ్ సరఫరా దానికి రీచ్ అయ్యే బ్లడ్ తక్కువ ఉంటుంది, దానికి పంపింగ్ తగ్గిపోతుంది. ఎస్ ఎస్ ఓవరాల్ గా బాడీ బ్లడ్ ప్రెషర్ మీద ప్రభావం చూపిస్తుంది. సో ఈ బ్లాకేజెస్ ను గుర్తించడం ఎలా? సో దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ వస్తే ఫస్ట్ ఈసీసీ, దాంతో అక్యూట్ ఎలివేషన్ చూస్తాము. ఓకే కొంత 100% అందరి పేషెంట్ అక్యూట్ ఎలివేషన్ చూపాలని ఏమి ఉండదు. Yeah. సో మెయిన్ సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్ చెస్ట్ పెయిన్ చెప్తున్నాడా, స్వెట్టింగ్స్, Yeah. వామిటింగ్స్, కళ్ళు తిరిగి పడిపోయాడా, Yeah. రేడియేటింగ్, మామూలుగా చెస్ట్ పెయిన్ రేడియేటింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఎస్ ఎస్ లెఫ్ట్ బ్యాక్ సైడ్ స్కాపులర్ రీజియన్ అంటే లెఫ్ట్ కరెక్ట్ వీపు మధ్య భాగంలో కూడా రేడియేట్ అవ్వడం. ఓకే సో మనకు చాలా వరకు కార్డియాక్ హార్ట్ అటాక్ లాగానే అనిపిస్తుంది, ఎస్ ఎస్ ఈవెన్ గ్యాస్ట్రైటిస్ కూడా అలానే అనిపిస్తుంది. బట్ ప్రతిసారి మన గ్యాస్ట్రైటిస్ అనేది కానీ
నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎస్ ఎస్ సో పట్టింగ్ సెన్సేషన్ ఇక్కడే ఉంటుంది. మిగిలిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే ఆయాస్ పడుతున్నారా, చెమటలు ఏమైనా పట్టాయి ఆ టైం, Mm, బ్లాకేజ్ అయినప్పుడు ఒకసారి బీపీ తగ్గిపోతుంది, బాడీ Yes. సరఫరా బ్లడ్ సరఫరా కూడా యా అయిపోతుంది. సో ఆటోమేటిక్ స్వెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఉన్నాయి. ఫస్ట్ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. తర్వాత Yeah. ఈసీజీ. Mm. సో ఈసీలో ప్రతి పేషెంట్ కు చేంజెస్ ఉండాలని కూడా ఏం చెప్పలేదు. ఎస్ ఒక్కొక్కసారి టీవీ అక్యూట్ ఎలివేషన్స్ టీవీ ఇన్వర్షన్స్ అలా చెప్తున్నాం. Mm. సో దాని ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంట. Mm. స్వతహాగా హార్ట్ కు బ్లడ్ సరఫరా తగ్గిపోయింది అని. ఓకే ఒకసారి 2D ఈకో చేస్తాం, 2D ఈకో నార్మల్ ఉండదు. ఇప్పుడున్న కండిషన్ లో చాలా మంది పేషెంట్లు ఈసీజీ 2D ఈకోలో పెద్ద మనం ప్రిడిక్ట్ చేయలేకపోతాం. ఓకే అలాంటి పేషెంట్లకు సిమ్టమ్స్ బేస్ చేసి, బట్ క్రానిక్ సిమ్టమ్స్ చెప్తున్నారు, క్లాసిక్ సిమ్టమ్స్ నేను చెప్పే సిమ్టమ్స్ అన్ని ఉన్నాయంటే చాలా మందికి మనము యాంజియోగ్రామ్ అలా వెళ్తున్నా ఖచ్చితంగా బ్లాకేజ్ అనేది ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. సో కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి సార్? సో మనకు మెయిన్ కార్డియాక్ అరెస్ట్ కు హార్ట్ అటాక్ చాలా డిఫరెంట్. చాలా మంది అలానే చెప్తుంటారు. సో హార్ట్ అటాక్ మీన్స్ హార్ట్ పేషెంట్ యొక్క బ్లడ్ సరఫరా చేయాలి, గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండడం. సో దట్ ఈస్ హార్ట్ అటాక్. డిఫరెంట్. దాని నుంచి కార్డియాక్ ఫెయిల్యూర్ వెళ్ళిపోవచ్చు, ఓకే గుండె వాపు రావడం ఉండొచ్చు, రైట్ హార్ట్ ఫెయిల్యూర్, లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్, అవి డివైడెస్. ఇట్ ఈస్ సపరేట్ టాపిక్. సో కార్డియాక్ అరెస్ట్ మీన్స్ పేషెంట్ సడన్ కొలాప్స్ అయ్యాడు అంటే కెరోటిక్ పల్స్ పల్స్ లేదు, పల్స్ లేకపోతే ఆటోమేటిక్ బీపీ రికార్డ్ ఏమి ఉండదు. సో పేషెంట్ కాన్షియస్ ఉన్నాడు, మీరు ఎంత 30 లేపినా కూడా పేషెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు, కదలడం కానీ కనీసం ఏదైనా సౌండ్స్ చేయడం కానీ ఏమి. సో ఇట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మనకి ఎటువంటి పల్స్ అనేది ఉంటుంది, కెరోటిక్ పల్స్. కెరోటిక్ పల్స్ కూడా మనకు పాల్పబుల్ గా ఏమీ లేదు. పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. అసలు కార్డియాక్ అరెస్ట్ అనేది ఎందుకు వస్తుంది, ఎందుకు అవుతుంది అసలు? సో వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు చాలా మందికి షుగర్ పేషెంట్ ఉంటారు, ఓకే క్రానిక్ గా మోర్ దెన్ 10 years 15 years టాబ్లెట్స్ వాడుతున్నా కూడా షుగర్ లెవెల్స్ హై లెవెల్ లో ఉంటాయి. ఓకే ఓకే సో మనకి ఏంటంటే చాలా మంది ఇప్పుడు చెస్ట్ పెయిన్ మనకు చిన్న ఏజ్ లో అయితే 30 years ఒకటి చెస్ట్ పెయిన్ తెలుస్తుంది. అవును. సో డయాబెటిక్ మోర్ దెన్ 5 years 10 years ఉండే పేషెంట్ టాబ్లెట్ వాడుతున్నా కూడా పెరిఫెరల్ న్యూరోపతి అని ఒక డిజార్డర్ వస్తుంది. సో వాళ్ళకి ఏమైతే చెస్ట్ పెయిన్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ పెయిన్ అనేది అంత క్లాసికల్ గా చెప్పలేదు. సో ఏదో లైట్ గా అనిపిస్తుంటది, బట్ వాళ్ళకి అంత సివియారిటీ తెలియదు. డ్యూ టు నేను ఈ డయాబెటిక్ ఎక్కువ ఉన్న పేషెంట్ కానీ ఆ పెరిఫెరల్ న్యూరోపతి లా కానీ ఆ న్యూరోపతిక్ పెయిన్ అని, సో దానివల్ల వాళ్ళు పెద్ద ఐడెంటిఫై చేయలేదు. సో సైలెంట్ సైలెంట్ హార్ట్ అటాక్ అంటారు. చాలా మంది వింటుంటారు, ఇంతసేపు మాట్లాడారు రాత్రి వరకు, తెల్లారిలోపు చనిపోయారు. సిమ్టమ్స్ ఏముండవు. ఆ అబ్బాయి అతను కూడా పేషెంట్ కూడా మనకు చెస్ట్ పెయిన్ ఏం చెప్పింది. సో ఇలాంటి కండిషన్ లో ఏమవుతుంటే ఇప్పుడు పేషెంట్ ఏదైనా షాపింగ్ మాల్ వెళ్తుంది, సడన్ గా కొలాప్స్ అయిపోయినాడంటే ఆటోమేటిక్ గా ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 or 3 బ్లాక్స్ హార్ట్ అటాక్ లో బ్లాక్స్ ఉన్నాయి. చిన్నగా ఒకటి ఉండొచ్చు, పేషెంట్ కు ఎప్పుడో చెస్ట్ పెయిన్ రాకపోయింది, ఒక్కసారిగా పేషెంట్ డెవలప్ లేకపోయింది, చెస్ట్ పెయిన్ అనేది ఐడెంటిఫై చేయలేకపోయింది. కొన్నిసార్లు ఏమవుతుంటది అంటే ఈ చెస్ట్ పెయిన్ అనేది జస్ట్ కాసి ఒక 10 minutes ఉంటుంది, ఏదో పెంటప్ టాబ్లెట్ లో గ్యాస్ట్రైటిస్ అని వేసుకుంటారు, తగ్గిపోయింది, ఓకే సో ఇప్పుడు ఏం లేదు అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. సో అలాంటి పేషెంట్స్ అలాంటి చాలా మంది నెగ్లెక్ట్ చేసిందంటే ఇలా రిపీటెడ్ గా ఎన్నిసార్లు వస్తుంది, ఆ టైంలో స్వెట్టింగ్స్ ఏమైనా వస్తాయి, చిన్న చిన్న డిస్లాజ్ ఉండొచ్చు. ఇప్పుడు మనకు బ్లడ్ వెసల్స్ సైజ్ ఉంటుంది, చాలా చిన్న మైన్యూట్ రక్తం గడ్డగట్టి అలా వెళ్తూ మళ్ళీ వెంటనే ఫ్లో లో వెళ్ళిపోవచ్చు, బ్లడ్ సరఫరా పంపింగ్ చేస్తాం. సో అలాంటప్పుడు ఇట్లా చిన్న చిన్న కాసేపు చెస్ట్ పెయిన్ ఉంటుంది, మళ్ళీ డిస్లాజ్ ఓకే నార్మల్. సో వాళ్ళు హ్యాపీ సాటిస్ఫై, ఏం లేదు బాగానే ఉంది, ఆ ఫీల్ అవుతుంది. సో ఒక్కసారిగా మనకు బ్లడ్ క్లాట్ అనేది ఎలాగో మనకు రక్త సరఫరా తిరుగుతుంటది, కంప్లీట్ ఏం కరిగిపోతుంది, డిస్లాజ్ అయింది వచ్చి అది ఎక్కడ వచ్చే చిన్న రక్తం ఎక్కడ డ్యామేజ్ అయిందంటే వెంటనే స్టార్ట్ అవుతుంది, సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కార్డియాక్ అరెస్ట్ అనేది సడన్ గా కొలాప్స్ అయ్యే పేషెంట్లకు ఈ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి. మెయిన్ గా మనకి ఇంకొకటి ఏంటంటే ఒకేసారి 3-4 బ్లాక్ అయ్యే అవకాశం ఉంటాయి. అలాంటి ఓల్డ్ ఏజ్ లో చాలా మందికి ఏంటంటే నాకు చాలా మంది పేషెంట్ చెస్ట్ పెయిన్ ఒక 1 month నుంచి వస్తుంది, లేదంటే 3-4 days నుంచి ఉంది, బట్ అంత రోజుల్లో పేషెంట్ సర్వైవ్ అయ్యింది, ఉండొచ్చు, బ్లాకేజ్ ఉండదు, కానీ మనం అప్పుడు ఈసీ తీస్తే చేంజ్ చేస్తుంది, బట్ అన్ని రోజులు పేషెంట్ ట్రీట్మెంట్ లేకపోయినా సర్వైవ్. సో ఓల్డ్ ఏజ్ లో ఏంటంటే మనకు హార్ట్ చుట్టూ చిన్న చిన్న క్యాపిలరీస్ ఫామ్ అవుతాయి. సో మనకు మెయిన్ బ్లడ్ వెసల్ డ్యామేజ్ ఉందా, దాని నుంచి వచ్చేటువంటి క్యాపిలరీస్ ఉంటాయి కదా, అక్కడ నుంచి బ్లడ్ సప్లై ఉంటుంది, బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి అది అంత పెయిన్ అనిపించదు, బ్లడ్ సప్లై అవుతుంది కాబట్టి సాటిస్ఫై ఉంటుంది. అది ఎక్కువ డ్యామేజ్ స్టార్ట్ అయ్యాక ఆయాసం స్టార్ట్ అప్పుడు హాస్పిటల్కి వస్తాం. సో ఇప్పుడు ఒక హార్ట్ పేషెంట్కి ఒక ఈసీజీ పరీక్షతోనే మనకు అతనికి గుండె జబ్బు ఉందని చెప్పేసి నిర్ధారణ చేయొచ్చా? దానిలో మొత్తం తెలిసిపోతుంది అంటారా ఈసీజీ అనే టెస్ట్లోనే? యాక్చువల్లీ మనం చేసేది ఏంటంటే ఈసీజీ, టుడీకో, యాంజియోగ్రామ్ ఇవన్నీ మనం చేసేది టెస్ట్లు మాత్రమే. సో చాలా మంది వస్తారు యాంజియోగ్రామ్ చేస్తే కంప్లీట్ గా బ్లాకేజ్ అయిపోయింది. సో మనకు
ఫస్ట్ సింటమ్స్ ఏంటంటే పేషెంట్ చెప్పే లక్షణాలను బేస్ చేసి ఫస్ట్ బేస్ ఒక ఈసీ తీస్తాం. ఓకే. సో ఈసీని బేస్ చేసి ఎంత సివియర్ అక్యూట్ ఎలివేషన్స్ అంటే మనం చెప్పాం కదా, వెంటనే యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయడం, లేదంటే థ్రాంబోలైసిస్ అనే కొన్ని డ్రగ్స్ ఉంటాయి. సో దాని డ్రగ్స్ యూజ్ చేసేసి ఆ రక్తం గడ కరగడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయడం. సో దానివల్ల 100% ఏం క్లాట్ ఏం కలదు, బట్ అట్లీస్ట్ పేషెంట్ ఒక 40% రక్తం గడ్డ కరిగిపోయినా బ్లడ్ సరఫరా అందుతుంటే చెస్ట్ పెయిన్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కార్డియాక్ డ్యామేజ్ ఎక్కువ అవ్వదు, సప్లై ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 100% బ్లాకేజ్ ఉంది కాబట్టి దీనివల్ల ఒక 40-50% ఓపెన్ అయినా మిగిలిన 60% డ్యామేజ్ ఉన్నా కూడా 40% సర్వైవ్ బ్లడ్ సప్లై ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్య, ఇప్పుడు ఈ గుండె సమస్యల వ్యాధులు ఉన్న వాళ్ళలో స్టంట్స్ వేసే పరిస్థితి వస్తుంది. సో ఒక పేషెంట్కి స్టంట్స్ వేసే పరిస్థితి ఎప్పుడు తీసుకొస్తుంది అంటారు? మనకు ఇది నేను చెప్పినట్టు ఈసీ చూస్తాను, తర్వాత యాంజియోగ్రామ్ లో చేసేది అంటే ఎన్ని వెజల్స్ బ్లాకేజ్ ఉంటాయి. ఓకే. ఒకవేళ రీసెంట్ గా 3-4 hours లోనే వచ్చారనుకోండి, రక్తం గడ్డ కట్టి ఉంటుంది, వెంటనే మనం సక్షన్ కానీ బెలూన్ కట్టే ఈజీగా డిస్టార్ట్ అయిపోతుంది. సో మనకు స్టెంట్ ఎప్పుడు వేయాలంటే 50 or 60, మోర్ దాన్ 60%. అండ్ బ్లాకేజ్ ఉన్నటువంటి ఏరియా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు రక్తనాళాల్లో డివైడ్ అవుతుంటాయి, ఎల్ఎంసీ అని ఒక రక్తనాళం ఉంటుంది, దాని నుంచి సపరేట్ గా 2 రక్తనాళాలు వస్తాయి. ఆ కార్నర్ లో బ్లాకేజ్ ఉంది అనుకోండి, 30-40 ఉన్నా కూడా కంపల్సరీ స్టెంట్ వేసుకోవాలి. ఎందుకంటే అది ఎప్పుడైనా సరే బ్లాకేజ్ ఆ రక్తం కూడా ఎప్పుడైనా డెవలప్ అయిందంటే మిగిలిన 2 వెజల్స్ దాని నుంచి వచ్చే చిన్న చిన్న వెజల్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఓవరాల్ గా మోర్ దాన్ 50% హార్ట్ సడన్ గా డ్యామేజ్ అవుతుంది. ఆ కండిషన్ లో కూడా బైఫర్కేషన్ అంటాం. సో అక్కడ కూడా వైస్ స్టెంట్ అవన్నీ ఉంటాయి. సో అవి ప్రిఫరబుల్ చేస్తాం, బ్లాకేజ్ తక్కువ శాతం. మామూలు 50 మోర్ దాన్ 60% ఉన్నప్పుడు పేషెంట్ యొక్క రెస్పిరేటర్ చాలా ఇంపార్టెంట్. సో షుగర్ ఉన్న పేషెంట్ వాళ్ళు జాగ్రత్తగా మనం ఫర్దర్ గా మేనేజ్ చేయాలి, షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవాలి, డైట్ కంట్రోల్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. కార్డియాక్ మెడికేషన్ కార్డియాలజిస్ట్ అనుమతి లేకుండా ఒక్కరోజు స్టాప్ చేయకూడదు. సో ఇవన్నీ పాటిస్తే మనకు డ్రగ్, ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా స్టెంట్లు అన్ని కూడా డ్రగ్ ఎల్యూజింగ్ స్టెంట్ అంటారు, డిఈఎస్ అని రాసింటారు చాలా మంది. సో డ్రగ్ ఎల్యూజింగ్ స్టెంట్ అంటే డ్రగ్ వాడినంత వరకు స్టెంట్ ఓపెన్ లోనే ఉంది, తర్వాత వాడకపోతే స్టాప్ చేయకూడదు, మోస్ట్ ఇంపార్టెంట్. సో కొంతమందికి స్టెంట్ వేసే అవకాశం ఉండదు, మనకు 3 బ్లాకేజ్ ఉన్నాయి లేదా 2 బ్లాకేజ్ ఉంటాయి. కానీ కొంతమందికి చాలా గుండె రక్తం చాలా పలుచగా చిన్నగా ఉండొచ్చు, మనం స్టెంట్ వేయడానికి వెళ్తే తగిలిపోయి ఎక్కువ రక్తం బ్లీడ్ అయితే పేషెంట్ సర్వైవ్ అవకాశం చాలా తక్కువ, ఖచ్చితంగా 100% డెత్ అవకాశం చాలా ఎక్కువ. సో అలాంటి పేషెంట్ మనం బైపాస్ సర్జరీ అడ్వైజ్ చేస్తాం. సో బెటర్ బైపాస్ సర్జరీ సపరేట్ గా రక్తనాళాలు కాలు దగ్గర నుంచి తీయడం కానీ మామ్యులరీ ఆర్టరీ, సో దాని నుంచి తీయడం కానీ సపరేట్ గా నాళాల నుంచి చేసేస్తారు. సో డ్యామేజ్ రక్తం అలానే ఉంటుంది, దాన్ని కట్ చేసి తీసేయడం, దాని నుంచి సపరేట్ బైపాస్ చేసి ఇంకొక రక్తాలను కనెక్ట్ చేస్తారు. ఈ స్టంట్ వేసే విధానంలో కూడా కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయి. సో అంటే ఆల్మోస్ట్ మీరు చేసే దానిలో అన్ని సక్సెస్ అయిన శాతం ఎక్కువగా ఉండదంటారా? ఫెయిల్యూర్స్ లో కూడా చాలా ఎంత శాతం వరకు కనిపిస్తుంది అంటారు పేషెంట్స్ లో? మెయిన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే పేషెంట్ లో రక్తం గడ్డకట్టే స్వభావం ఎంత శాతం. సో చాలా క్రానిక్ గా డయాబెటిక్ ఉంటుంది, టాబ్లెట్లు మానేస్తుంది. సో అలాంటి సమయంలో చాలా తక్కువ, అంటే వాళ్ళకి రిపీటెడ్ గా బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సో మనకి నథింగ్ బట్ షుగర్ బ్లడ్ లో ఉంది అంటే పలుచబడి మనకు సరఫరా ప్రవాహం అనేది చాలా తక్కువ ఉంది. మనం వాటర్ గ్లాస్ లో ఏదైనా షుగర్ వేసినా కూడా అసలు పలుచగా అంత ఉండదు, మామూలు వాటర్ పోస్తే ఎలా పారిపోతుంది. సో ఈ డిఫరెన్స్ అనేది సేమ్ డయాబెటిక్ పేషెంట్ కూడా బ్లడ్ లో ఇలానే ఉంటుంది. పేషెంట్ టాబ్లెట్లు ఎంత వరకు కరెక్ట్ గా వాడుతున్నారు చాలా ఇంపార్టెంట్. పేషెంట్ స్టెంట్ వేసిన తర్వాత టాబ్లెట్లు ఖచ్చితంగా వాడాలి. సో ఎంత ఒక్కరోజు మిస్ కాకుండా చూస్తారు. చాలా మంది అంటే అయిపోయినా తెచ్చుకున్నాం అనుకున్నా మర్చిపోయాము, అంటే 2 days లో ఎలాగో కన్సల్ట్ అవ్వమన్నారు కదా, అప్పుడే వాడితే చేంజ్ చేస్తారేమో అని పర్లేదు. సో మన కార్డియాక్ మెడికేషన్ కొత్తగా అద్భుతంగా ఏం చేంజ్ చేసేవి ఒకసారి స్టార్ట్ చేస్తే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఒకే రకమైన మెడికేషన్స్ ఉంటాయి, మార్పులు ఏమి ఉండవు. ఈ స్టంట్స్ వేసిన తర్వాత పేషెంట్ కి మీరు ఎటువంటి సలహాలు, సూచనలు, జాగ్రత్తలు చెప్తారు? పేషెంట్ మెయిన్ టాబ్లెట్స్ కంపల్సరీ కార్డియాలజిస్ట్ చెప్పిన విధంగా ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ప్రతిరోజు వాడాలి. షుగర్ పేషెంట్ కానీ బీపీ కంపల్సరీ కంట్రోల్ లో ఉంచుకునే అవకాశం కావాలి. సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, సెడేటరీ లైఫ్, తిప్పడం లేదు, మినిమల్ వాకింగ్ చేయడం, సో ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తినడం కానీ, బయట ఫుడ్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం స్టాప్ చేసుకుంటే బెటర్. అండ్ స్టెంట్ వేసిన చాలా మంది అడుగుతారు నాన్ వెజ్ తిన్నారు చాలా. సో చాలా మంది పేషెంట్లకి ఏంటంటే ఇప్పుడు మనం తినొద్దని సరిగ్గా వాళ్ళు దాంట్లో సౌండ్ ఏం తినడానికి. సో మహా అంటే ఒక పేషెంట్ తినేది మహా అంటే ఒక 100 grams ఎక్కువ తింటారు, దానివల్ల ఇప్పుడు మనం వేసే స్టెంట్లు మూసిపోయేది ఏమంటారు.
సో వీలైనంత వరకు పేషెంట్ అవాయిడ్ చేస్తే సేఫ్, Hmm. లేదంటే అట్లీస్ట్ ఒక మన స్టెప్ చేసి ఒక 1 year స్టాప్ చేయాలి. ఓకే తర్వాత ఏదైనా తిన్నా బాగుంటుంది. చాలా Hmm. మంది ఏంటంటే ఓన్లీ చికెన్ మటన్ అంటే ఇంకా వేరే అన్ని తింటుంటారు. సో Oh. అవి కంపల్సరీ బంద్ చేయాలి. Hmm. దాని నుంచి ఎక్కువ ఫ్యాట్ ఫ్యాట్ ఎక్కువ ఎస్. ఇబ్బంది ఎక్కువ. తర్వాత ఈ పీడియాట్రిక్ కు సంబంధించి అండ్ అడల్ట్ కు సంబంధించి సిపిఆర్ విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే పీడియాట్రిక్ కి ఒక విధానం ఉంటుందంటారా, లేకపోతే అడల్ట్ కి ఒక విధానం ఉంటుందంటారా, లేదు ఇద్దరికి ఒకే విధమైనటువంటి సిపిఆర్ విధానం ఉందంటారా? ఇప్పుడు మనకు పిడియాట్రిక్, అడల్ట్, న్యూనేట్ Yeah. న్యూనేట్ బేబీస్ అంటే అప్పుడే పుట్టిన బేబీస్ ఓకే. మనకు లెస్ దాన్ 1 month అయితే ఇన్ఫాంట్ అంటారు. 1 month మోర్ దెన్ 1 month నుంచి 1 year లోపు అంటే 1 year లోపు ఉన్న పేషెంట్లకు న్యూనేట్ అంటారు. Hmm. సో ఈ ఇన్ఫాంట్స్ బేబీస్ కు పిడియాట్రిక్, మోర్ దెన్ 1 year అంటే పిడియాట్రిక్ అని పిలుస్తారు. ఓకే. ఓకే. సో అడల్ట్ పేషెంట్స్. Hmm. సో ఈ సినారియోలో ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కరికి సిపిఆర్ చేసే రేషియో డిఫరెంట్. ఓకే. సో ఇప్పుడు అడల్ట్ పేషెంట్ ఏదైనా ఇప్పుడు మనకు దీంతో వచ్చేసి 1 రెస్పిరేటర్ 2 రెస్పిరేటర్. ఓకే. సో పేషెంట్ ఎక్కడ కొలాప్స్ అయ్యారు, మీరు ఒక్కరే ఉన్నారు, Hmm. రెస్పిరేటర్ 1 రెస్పిరేటర్. ఓకే. సో మీరే సిపిఆర్ చేసుకోవాలి. బ్రెత్స్ అట్టినా మౌత్ టు మౌత్ బ్రెత్స్ చాలా సార్లు తీస్తుంది. ఎస్. సో అది మీరే ఇచ్చుకోవాలి. Hmm. సో ఇలాంటి కండిషన్ ప్రతి ఒక్కరికి 30:2 చేస్తారు. అంటే Okay. 30 సార్లు చెస్ట్ మీద కంప్రెషన్ చేస్తే 2 సార్లు బ్రెత్స్ ఇవ్వాలి. ఓకే. ఒకవేళ 2 రెస్పిరేటర్స్ ఉంటారు అంటే Hmm. ఇంకొక పర్సన్ కూడా మీకు హెల్ప్ వచ్చారు. ఓకే. సో హెల్ప్ వచ్చినప్పుడు మీరు వెంటనే పేషెంట్ మీరు ఒక సిపిఆర్ చేస్తున్నారు. Hmm. ఒక పేషెంట్ ఎయిర్వే అంటే మౌత్ టు మౌత్ టు మౌత్. ఎస్. సో ఇలాంటి కండిషన్ ఏమిటంటే అడల్ట్ పేషెంట్ అందరికి కూడా Hmm. ఫిమేల్ మేల్ ఏం సంబంధం ఓకే. అందరికీ. సో అడల్ట్ పేషెంట్ అందరు కూడా 30:2 అంటే 30 సార్లు చెస్ట్ కంప్రెస్ చేస్తే 2 సార్లు బ్రెత్స్ ఇస్తాం. ఓకే. పిడియాట్రిక్ వచ్చేసరికి ఒక్కరు ఉన్నప్పుడు 30:2 చేస్తాం. ఓకే. ఇద్దరు ఉన్నారంటే 15:2. ఓకే. సో మనం 15 సార్లు చెస్ట్ కంప్రెస్ చేస్తే 2 సార్లు బ్రెత్స్ ఇవ్వాలి. ఎన్ఐసి బేబీస్ సేమ్ 15:2 అంటే 15 సార్లు చెస్ట్ కంప్రెస్ చేయాలి, 2 సార్లు బ్రెత్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇద్దరు 2 రెస్పిరేటర్. ఫస్ట్ 1 రెస్పిరేటర్ అట్లా ఉన్నప్పుడు 30:2 చేయాలి. ఓకే. సో మనకు మెయిన్ ఎందుకంటే చెస్ట్ కంప్రెషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు మనకి ఇవన్నీ గైడ్ లైన్స్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్పి మనకు చాలా మందికి ACLS ప్రోటోకాల్స్, BLS ప్రోటోకాల్ నేర్పిస్తుంటారు. ఓకే. ఇప్పట్లో మనకు ఇండియాలో కూడా మ్యాండేటరీ చేస్తారు. ప్రతి ఒక్క MBBS చదివిన డాక్టర్ కానీ ఎన్ని డాక్టర్ బయటికి వస్తున్నారంటే కంపల్సరీ ట్రైన్ అయ్యే సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు డిగ్రీ ఇస్తారు. ఓకే. ఓకే. సో ఎందుకంటే ఈ సిపిఆర్ మీద అవేర్నెస్ చేయాలి. అచ్చా. కార్డియాక్ అంటే మెయిన్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు పేషెంట్ ఏ విధంగా సర్వీస్ చేయగలగాలి అనేది మినిమం నాలెడ్జ్ MBBS నుంచి అందరికి ఉండాలి. సో సిపిఆర్ చేయడం అనేది ప్రతి ఒక్క పబ్లిక్ జనాల నుంచి మెడికల్ నాలెడ్జ్ డాక్టర్స్ సో ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది ఉండాలి. దానికోసం ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి చదివే ప్రతి ఒక్క పేషెంట్ ఇలానే సర్టిఫైడ్ అనేది చేస్తున్నాం. ACLS, BLS. సో BLS బేసిక్ లైఫ్ నథింగ్ బట్ ఓన్లీ సిపిఆర్. ఒక పేషెంట్ కి సిపిఆర్ ఏ విధంగా చేస్తారు అనేది ఇప్పుడు మనం డెమోలో చూద్దాం. సార్ దాన్ని వివరంగా చూపిస్తారు, మన వద్ది మురళీకృష్ణ గారు. సో డెమో ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఒక పేషెంట్ కి సిపిఆర్ విధానం ఏ విధంగా చేస్తారు అనేది డాక్టర్ వద్ది మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. సో డెమో విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సార్ ఇప్పుడు స్టార్ట్ చేయండి డెమో విధానం. ఫస్ట్ మనకు సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ అయినాడా లేదా. సో మనకు 5 పాయింట్స్ ఉంటాయి సిపిఆర్. ఆ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ ఎక్కడైనా రోడ్డు మీద సడన్ పేషెంట్ కొలాప్స్ అయ్యాడు. సో ఫస్ట్ సీన్ సేఫ్టీ. పేషెంట్ రోడ్డు మీద పడిపోయించు, ప్రాపర్ పొజిషన్ లో సపరేట్ గా ఒక సేఫ్ పొజిషన్ లోకి తీసుకురావాలి. దెన్ ఆస్కర్ రెస్పాన్స్ చూడాలి. పేషెంట్ మనం ఇట్లా తట్టి అడగాలి. సో ఫస్ట్ సీన్ సేఫ్టీ అయిపోయాక పేషెంట్ ఒక ప్రాపర్ పొజిషన్ లోకి తీసుకుని వచ్చిన తర్వాత అంటే సేఫ్ ప్లేస్ లో పెట్టేసినాక పేషెంట్ తో మనం అడగాలి, హలో సార్ ఆర్ యూ ఓకే, హలో సార్ ఆర్ యూ ఓకే అని షోల్డర్ మీద గట్టిగా ట్యాప్ చేసి అరవాలి. సో పేషెంట్ ఎటువంటి రెస్పాండ్ ఏం లేడు. సో నేను మనం ఆస్క్ ఫర్ హెల్ప్, ఎవరన్నా దగ్గరలో ఎవరైనా ఉన్నారా అనేది ఆస్క్ ఫర్ హెల్ప్. ఎవరో ఒకరు, ఇప్పుడు మనం ఒక్కరమే ఉంటాం. సిపిఆర్ మనం అంటే 2 minutes 3 minutes చేయగలి. తర్వాత అనేది కాస్త అలసిపోయినప్పుడు సెకండ్ పర్సన్ ఉండాలి. సో మనం సిపిఆర్ చేసేటప్పుడు ఫస్ట్ వెంటనే ఆస్క్ ఫర్ హెల్ప్ అడగాలి. సో ఎవరో ఒకరు మనకు హెల్ప్ఫుల్ గా వస్తారు. సో చెక్ ద పల్స్. సో మనకు ఈ విన్ పైప్, సో ట్రాక్ అంటాం ఇది. ఈ విన్ పైప్ పక్కనే 3 fingers పెట్టేసి పల్స్ చెక్ చేయాలి. ఒక్క సైడే పల్స్ చెక్, 2 సైడ్ ఒకేసారి చేయదు. ఇట్లా పల్స్ అట్లీస్ట్ 5 to 10 seconds చెక్ చేయాలి. సో పల్స్ లేదు, సో వెంటనే సిపిఆర్ స్టార్ట్. సో ఫస్ట్ మనం సీన్ సేఫ్టీ చూసుకోవాలి. పేషెంట్ రెస్పాన్స్ ఆర్ యూ ఓకే చెప్పాలి. పల్స్ చెక్ చేయడము, ఆస్క్ ఫర్ హెల్ప్. పల్స్ లేదు, ఆస్క్ ఫర్ హెల్ప్. ఎవరొకరు అంటే అట్లీస్ట్ మీరు ఎవరైనా పేషెంట్ మీ సరౌండ్ ఎవరైనా ఉంటారు, అంబులెన్స్ కాల్ చేయడము ఏదో ఒకటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు.
సో లేదంటే ఎవరైనా సిపిఆర్ ఐడియా ఉన్న వాళ్ళు కూడా మీకు సపోర్టివ్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆస్క్ ఫర్ హెల్ప్, పల్స్ లేదు ఆస్క్ ఫర్ హెల్ప్ అడిగిన తర్వాత వెంటనే మీరు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో సిపిఆర్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు చాలా అంటే ఇక్కడ ఈ గాలి గొట్టం అనేది ఇక్కడ దాకా వస్తుంది, ఈ స్టెర్నమ్ అంట. సో ఈ స్టెర్నమ్ అనేది మనకు నిప్పిల్ లైన్స్ ఉంటాయి, ఈ నిప్పిల్ లైన్స్ కొంచెం కింది భాగంలో అంటే లోయర్ 1/3 ఆఫ్ స్టెర్నమ్. ఈ ఎగ్జైఫీ స్టెర్నమ్ ఉంటుంది ఇక్కడ కొంచెం పై భాగంలో, ఇక్కడ నుంచి 1/3 అంటే 1/3 పై ఈ పైన ఇక్కడ ఉన్నటువంటి స్టెర్నమ్ పొజిషన్ లో మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో సిపిఆర్ స్టార్ట్ చేసేటప్పుడు మన ఈ హ్యాండ్ అనేది కంపల్సరిగా ఈ స్టెర్నమ్ ఉంది కదా దీని మీద ప్లేస్ అయి ఉండాలి. సో ఇంటర్లాకింగ్ ఫింగర్స్ అంటాం. సో మన ఫింగర్స్ రెండు ఇట్లా ఇంటర్లాకింగ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమైందంటే 2 హ్యాండ్స్ యొక్క మన బాడీ వెయిట్ మొత్తం మీ హ్యాండ్ మీద పడుతుంది. సో మనం ఈ లోయర్ 1/3 లో ఎందుకు చేయాలంటే ఇప్పుడు చాలా మంది హార్ట్ లెఫ్ట్ సైడ్ అది. సో మనకు హార్ట్ అనేది ఈ మీడియా స్టైల్ అంటే స్టెర్నమ్ ఉంటది, దీనికి దగ్గరలోనే ఉంటుంది. సో కంప్లీట్ గా లెఫ్ట్ ఇట్ సైడ్ ఏమి ఉండదు. సో మనం ఇక్కడ సిపిఆర్ స్టార్ట్ చేస్తే మనకు హార్ట్ అనేది ఆగిపోయింది, కార్డియాక్ అరెస్ట్ అయింది, పంపింగ్ లేదు. సో మనం చేసేటువంటి సిపిఆర్ మీరు చేస్తున్నారు కదా మీ హ్యాండ్ హార్ట్ లాగా వర్క్ అవ్వాలి. సో మీరు ఎంత సిపిఆర్ ఎంత స్థాయిలో చేయాలనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు 5 పాయింట్స్ ఉంటాయి హై క్వాలిటీ సిపిఆర్ అని. సో ఇందులో ఫస్ట్ పాయింట్ ఇదే. సో అట్లీస్ట్ మనకు 30 నిమిషానికి 100 నుంచి 120 సార్లు చెస్ట్ కంప్రెషన్ చేయాలి. సో 100 నుంచి 120 సార్లు చెస్ట్ కంప్రెషన్ చేసిన తర్వాత పేషెంట్ కు ఎంత డెప్త్ అంటే మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఎంత లోపలికి ప్రెస్ చేయాలి, ఎంత వెయిట్. సో అట్లీస్ట్ 2 ఇంచెస్ అడల్ట్ పేషెంట్ అందరికీ అయితే 2 ఇంచెస్ ఉంటుంది. పీడియాట్రిక్ గానీ న్యూరల్ వాళ్ళందరికీ 1.5 ఇంచెస్ డెప్త్ వెళ్ళాలి. సో మనం ఇట్లా నొక్కిన తర్వాత పేషెంట్ నొక్కినాక మనకి చెస్ట్ అంతా రీకాయిల్ అవ్వాలి. సో అది కంప్లీట్ రీకాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే. సో మినిమైజ్ ఇంటరప్షన్. ఇప్పుడు నేను సిపిఆర్ 2 మినిట్స్ 3 మినిట్స్ చేసి ఉంటాను, అలసిపోతాను, వేరే పర్సన్ వచ్చి చెక్ చేయాలి, మళ్ళీ సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సో నేను స్టాప్ చేసే అబ్బాయి వచ్చి సిపిఆర్ చేసే ఈ ఇంటరప్షన్స్ అంటాం. సో ఇవి లెస్ దెన్ 10 సెకండ్స్ లోపు చూసుకోవాలి. అంటే వీలైనంత వరకు చాలా తక్కువ ఇంటరప్షన్స్ ఉండేలాగా చేసుకోవాలి. సో మనం కాసేపు ఉండి పక్కకి వెళ్ళి మళ్ళీ 2-3 మినిట్స్ తర్వాత ఎవరైనా చేసేటువంటి యూజ్ ఉండదు. సో మనం అప్పటి వరకు చేసేటువంటి సిపిఆర్ వల్ల హార్ట్ నుంచి బ్లడ్ అంతా పంప్ అయ్యి అన్ని అవయవాలకు సప్లై అవుతుంది. సో దాన్ని స్టాప్ అవ్వకుండా వెంటనే సర్క్యులేషన్ అట్లానే ఇంప్రూవ్ చేసేలాగా వెంటనే రావాలి. సో దాన్ని మినిమైజ్ ఇంటరప్షన్ అంటాం. సో అది వీలైతే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హైపర్ వెంటిలేషన్. ఇప్పుడు మీకు ఒకరే ఉన్నారు, 30 సార్లు చెస్ట్ కంప్రెషన్ చేసినాక 2 సార్లు బ్రెత్స్. సో పేషెంట్ కి మౌత్ టు మౌత్ బ్రెత్ లేదంటే ఇది యాంబో బ్యాగ్ అంటాం. ఓకే. మనకు హాస్పిటల్లో యూజ్ ఉంటుంది, లేదంటే ఎన్ని అంబులెన్స్ లో యాంబో బ్యాగ్ ఉంటుంది. సో దీంతో మనం ఎయిర్ అందిస్తాం, ఇది సపరేట్ ఆక్సిజన్ కి కనెక్ట్ చేస్తాము. సో ఇది పేషెంట్ కు ముక్కు భాగంలో ఉంటుంది. సో ఇట్లా కనెక్ట్ చేసి పేషెంట్ కి బ్యాక్ సైడ్ ఇలా ఉంటాం. సో ఇలాంటి పొజిషన్ లో మనం వచ్చి 2 బ్రెత్స్ అన్నప్పుడు ఇట్లా 1, 2 ఈచ్ బ్రెత్ 1 సెకండ్ ఇవ్వాలి. హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ అంటాం. ప్రతి పేషెంట్ ఇలానే పెట్టి ఇవ్వదు, హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ అని ఇలా వంచి ఇవ్వాలి. పైకి హెడ్ అనేది కొంచెం టీల్ చేసి చేయాల్సి వస్తుంది. ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ అయి పడిపోయినాడు పేషెంట్, అలాంటి పేషెంట్ మనం జా థస్ట్ అంటాం. సో మన 2 హ్యాండ్స్ ఇట్లా ఫేస్ మీద ఇక్కడ ప్రెస్ పెట్టి యాంగిల్ మ్యాండిబుల్ ఉంటుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ జా, సో ఇక్కడ జస్ట్ ప్రెస్ చేయాలి పై. సో అలాంటి అప్పుడు ఎయిర్వే ఓపెన్ అంటే వీళ్ళకందరికీ కార్డియాక్ టంగ్ అనేది బ్యాక్ సైడ్ ఫాలో అయిపోయి ట్రాకే క్లోజ్ అయిపోతుంది. సో మనము ఇట్లా రోడ్ యాక్సిడెంట్ అయిన పేషెంట్ కి అయితే ఇట్లా జా థస్ట్ చేస్తాం. ఎందుకు జా థస్ట్ చేస్తాం అంటే పేషెంట్ యాక్చువల్లీ మనకి హెడ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది బాడీ. సో ఏదైనా యాక్సిడెంట్ బైక్ నుంచి కింద పడిన వెంటనే ఫస్ట్ తలని హిట్ చేస్తుంది. ఆ టైంలో ఈ సీ స్పైన్ ఉంటుంది కదా, ఈ సీ స్పైన్ లో ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయో మనకు తెలియదు. పేషెంట్ అన్కాన్షియస్ అయి ఉండొచ్చు, స్పృహ లేకపోయి ఉండొచ్చు, అరెస్ట్ అయి ఉండొచ్చు. సో ఎవరేం చెప్పలేం. సో ఆ టైంలో మనకి జా థస్ట్ ఒకటే చేయాలి, హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ అంటాం. హెడ్ టిల్ చిన్ లిఫ్ట్ ఇట్లా చేసామంటే ఈ స్పైన్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఒకవేళ ఫ్రాక్చర్స్ ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువ డ్యామేజ్ మనమే చేసేటట్టు. సో అలాంటి పేషెంట్లకు జా థస్ట్ అని ఇస్తాం. ఇలా చేసినప్పుడు టంగ్ ఫాల్ బ్యాక్ సైడ్ ఉన్న ఏదైనా సౌండ్స్ వస్తే సబ్సైడ్ అయిపోయి వెంటనే స్టాప్ అయిపోయి మనకి అట్లీస్ట్ ఎయిర్వే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మనం మామూలుగా ప్రైమరీగా మనం ఐడెంటిఫై చేయాల్సింది. సో మన సిపిఆర్ 5 క్వాలిటీ సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 5 క్వాలిటీ సిపిఆర్ అనేది మనం హాస్పిటల్ మేము అలానే చాలా మంది అలానే చేస్తుంటాం. అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ మన పబ్లిక్ లో కూడా ఈ 5 క్వాలిటీ ఆఫ్ సిపిఆర్ నాలెడ్జ్ ఉంది అంటే కంపల్సరీగా పేషెంట్ సర్వ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. మనకు లెస్ దాన్ 2 to 4 మినిట్స్ లో మన సిపిఆర్ స్టార్ట్ చేస్తే సర్వ్ అయ్యే అవకాశాలు కొంచెం మెరుగ్గా ఉంటాయి. సో మన సిపిఆర్ స్టార్ట్ చేయ 5 పాయింట్స్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఉండాలి. సో ఎంతసేపు మనం సిపిఆర్ చేయాలి, 20 మినిట్స్ కానీ పేషెంట్ కాన్షియస్ వచ్చేంత వరకు కానీ. ఈలో మనకు ఎవరైనా మన ఆస్క్ ఫర్ హెల్ప్ అడిగాం, ఎవరైనా అంబులెన్స్ కాల్ చేసి ఉండొచ్చు. సో అక్కడ టెక్నీషియన్స్ ఆర్ డాక్టర్స్ ఎవరైనా సో ఫర్దర్ గా మళ్ళీ వాళ్ళకు టేక్ ఓవర్ చేస్తాయి. సో వాళ్ళతో యాంబు బ్యాగ్ ఇవన్నీ ఉంటాయి, ఇంకా మెరుగ్గా బ్రెత్ ఇవన్నీ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది. మనకు బ్రెత్స్ ఇవ్వడానికి యాంబు ఇవేమి ఉండవు పబ్లిక్ లో. సో అలాంటప్పుడు మనం మౌత్ టు మౌత్
హెడ్ టిల్ట్ అంటే ఒక హ్యాండ్ ఫోర్ హెడ్ మీద పెట్టాలి, ఓకే ఇంకొక హ్యాండ్ జస్ట్ చిన్న ఇట్లా పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే సో ఆటోమేటిక్ ఎయిర్ వే ఓపెన్ అవుతుంది. సో బ్రెత్స్ ఇవ్వాలి. సో బ్రెత్స్ ఇచ్చేటప్పుడు మొత్తం బ్రెత్స్ ఇచ్చేటప్పుడు పేషెంట్ నోస్ పిన్ చేసి పెట్టుకోవాలి, మూసివేయాలి. నోస్ పిన్ చేసి మనం 2 times బ్రెత్స్ ఇవ్వాలి నోటి ద్వారా. సో మనం బ్రెత్స్ ఇచ్చినప్పుడు మనం గట్టి గాలి పీల్చుకునే అలా చేయకూడదు, నార్మల్ బ్రెత్స్ ఇవ్వచ్చు. ఈచ్ బ్రెత్ మనం నోటి ద్వారా ఇచ్చిన ఆంబుత్ ఇచ్చిన ఈచ్ బ్రెత్ 1 second ఇవ్వాలి, అంటే 2 seconds. సో మీరు కంటిన్యూ సిపిఆర్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. సో సిపిఆర్ చేయడం అనేది ఎంత హై క్వాలిటీ సిపిఆర్ చేస్తున్నాం దాని మీద డిపెండ్ అయ్యి పేషెంట్ సర్వ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో మనకు సిపిఆర్ అనేది ఇప్పుడు ఎలా చేస్తామని డెమో చూపిస్తాను. మనకి లోయర్ 1/3 స్టెనమ్ లోనే సిపిఆర్ స్టార్ట్ చేస్తాము. మన వర్క్ చేసే హ్యాండే పొజిషన్ లో హార్ట్ పొజిషన్ లో ఉంటుంది కాబట్టి ఈ హ్యాండే మనకు హార్ట్ లాగా పంపింగ్ చేస్తుంది. సో ఇంటర్లాకింగ్ చేయాలి. సో ఇలా పెట్టినప్పుడు మన షోల్డర్, ఎల్బో, రిస్ట్ ఇవన్నీ స్ట్రైట్ లైన్ లో ఉండాలి. ఇవి ముడిచి ఇట్లా చేయడం కానీ అలా చేయకూడదు. సో దానివల్ల యూజ్ ఉండదు, దానివల్ల నో యూజ్. మనకు అంటే బాడీ ప్రెషర్ అంత ప్రెషర్ పేషెంట్ స్టెర్నమ్ మీద పడదు. ఆటోమేటిక్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సిపిఆర్ తగ్గిపోతుంది. చెప్పాను 2 inches మినిమం డెప్త్, ఆ 2 inches డెప్త్ వెళ్ళదు. రైట్. సో ఆ కండిషన్ లో మనకు హై క్వాలిటీ సిపిఆర్ మిస్ అయినామంటే పేషెంట్ సర్వ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ మన ఈ హీల్ ఉంది కదా, ఈ హ్యాండ్ మొత్తం ఇట్లా పామ్ ఇట్లా పెట్టి చేయకూడదు. ఈ హీల్ జస్ట్ ఓన్లీ హీల్ ప్రెస్ చేయాలి. మనం ఇది ఒక్కటి ప్రెస్ చేసేసి ఇంటర్లాకింగ్ ఫింగర్ చేసి షోల్డర్, ఎల్బో, రిస్ట్ అన్ని ఒకే స్ట్రైట్ లైన్ లో ఉండాలి. సో మనం స్టార్ట్ సిపిఆర్ ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయిన కన్ఫర్మేషన్ చేసుకున్న కెరోటిడ్ పల్స్ ఏం లేదు. సో స్టార్ట్ సిపిఆర్ బ్రెత్స్ గానీ ఏం తీసుకోవట్లేదు పేషెంట్, రెస్పిరేషన్ మూవ్మెంట్ ఏం ఉండదు. సో వెంటనే స్టార్ట్ ద సిపిఆర్. సో సిపిఆర్ అనేది మనం అడల్ట్ కంటే 30:2 చేస్తాం. సో చేసేటప్పుడు కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. సో 30 అయిపోయిన వెంటనే హెడ్ టిల్ చిన్ లిఫ్ట్. సో 2 బ్రెత్స్ ఇవ్వాలి. ఓకే ల్యాంబ్ ఉందంటే ల్యాంబ్తో బ్రెత్స్ ఇచ్చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ సిపిఆర్ మనం అట్లీస్ట్ ఈ విధంగా 30 చేసిన పర్సెంట్ 2 బ్రెత్స్ ఇవ్వాలి అడల్ట్ పేషెంట్. ఒక రెస్క్యూర్ ఉన్నప్పుడు, ఇద్దరు రెస్క్యూర్ ఉన్నా కూడా మనం 30:2 వేస్తాం. పీడియాట్రిక్ అయితే 15:2 ఇద్దరు రెస్క్యూర్ ఉన్నారు. మనకు సేమ్ సినారియో ఇదే సిపిఆర్ హై క్వాలిటీ అనేది చిన్నపిల్లలు కానీ నియోనేట్ లో కానీ అడట్లో క్వాలిటీ ఆఫ్ సిపిఆర్ అనేది సేమ్ ఉంటుంది. సో మనం ఎంత మెరుగ్గా చేస్తున్నాము, ఈ క్వాలిటీ సిపిఆర్ ఎంత మేనేజ్ చేస్తున్నాం దాని ఆధారపడి మన పేషెంట్ సర్వ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది సిపిఆర్ చేసేటప్పుడు ఎంతసేపు చేయాలి, పేషెంట్ సర్వ్ అయ్యే అవకాశం అంటే అట్లీస్ట్ మినిమం 20 minutes చేస్తాము, కొంతమంది 30 minutes చేస్తుంటాం. సో పేషెంట్ ఇంకా అప్పటికే ప్యూపిల్స్ డైలేట్ ఎటువంటి రెస్పాండ్ రావట్లేదు, ఇంకా మనం చేసిన పెద్ద యూజ్ ఉండదు అన్నప్పుడు మాత్రం మనం సబ్సైడ్ స్టాప్ చేయొచ్చు. లేదంటే మీరు అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ ఎక్కడైనా చేస్తుంటే అట్లీస్ట్ అంబులెన్స్ వచ్చేసి వాళ్ళని షిఫ్ట్ చేసుకున్న హాస్పిటల్ నిర్ధారణ చేసేంత వరకు సరే కంటిన్యూ సిపిఆర్ చేయాలి. సో మనకు సిపిఆర్ అనేది అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ వాళ్ళు ఎంత మెరుగ్గా సిపిఆర్ చేసి మన దగ్గర తీసుకొస్తున్నా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ అరెస్ట్ ఇప్పుడు మనం వెంటనే మన కళ్ళ ముందు కొలాప్స్ అయినా వెంటనే కెరోటిడ్ పల్స్ చూసి పల్స్ లేదంటే అంటే సిపిఆర్ స్టార్ట్ చేస్తే వాళ్ళు కొంచెం మెరుగ్గా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ సిపిఆర్ అనేది మనకు ఈ కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్ అంటే మనకి బాడీలో అన్ని అవయవాలకు బ్లడ్ సప్లై అందడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇది చూసారు కదండి సిపిఆర్ విధానం ఏ విధంగా చేస్తారు ఒక పేషెంట్కి అనేది. సో ఎంత టైంలో చేస్తే ఆ పేషెంట్ మళ్ళీ సర్వైవ్ అవ్వగలడు, అంటే హాస్పిటల్కు తీసుకువెళ్ళే టైంలో మళ్ళీ సర్వైవ్ అవ్వగలడా, లేకపోతే అంటే డేంజరస్ జోన్ల నుంచి బయటపడే అవకాశం ఉంటుందా అని చెప్పేసి మన వద్ది మురళీకృష్ణ గారు చాలా చక్కగా వివరించారు సిపిఆర్ విధానం గురించి. సో ఇది ఇవాల్టి 1TV హెల్త్. ఆరోగ్య సంజీవిని డాక్టర్ గారిచే సలహా.